కామన్ లా అడ్మిషన్ టెస్ట్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్కి నేషనల్ లా యూనివర్సిటీస్ పైన అవేర్నెస్ కల్పించే క్రమంలో మనం డిఫరెంట్ ఎన్ఎల్యూస్ సంబంధించిన రివ్యూ వీడియోస్ అనేది చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికే నెల్సార్ హైదరాబాద్, అలాగే నేషనల్ లా యూనివర్సిటీ ఢిల్లీ, దీంతో పాటుగా వెస్ట్ బెంగాల్ వివిధ కాలేజెస్ని మనం పూర్తి చేసుకున్నాము. ఈ వీడియోలో మనం డాక్టర్ రామ్ మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ లేదా ఎన్ఎల్యూ లక్నోకి సంబంధించిన రివ్యూ అనేది చేసుకోబోతున్నాము. మనం ఇప్పటివరకు చూసిన ఎన్ఎల్యూస్ అన్నీ కూడా టాప్ ఎన్ఎల్యూస్లోవే. అయితే ఈ ఎన్ఎల్యూ లక్నో మాత్రం టాప్ 30లో ఉంటుంది. అంటే ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో చూసుకుంటే కనుక టాప్ 20లో కూడా మనకి ఎన్ఎల్యూ లక్నో మనకు కనిపిస్తుంది. స్పెషల్ ఫీచర్స్ అంటూ గమనించుకుంటే కనుక అన్ని ఎన్ఎల్యూస్ లాగానే వ్యాస్ట్ క్యాంపస్ ఉంటుంది అండ్ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇక్కడ కూడా ఉంటుంది. వాట్ ఈస్ వెరీ మచ్ స్పెషల్ ఈజ్ లైబ్రరీ. ఈవెన్ కేవలం హార్డ్ కాపీస్ బుక్స్ మాత్రమే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్గా ఈ లైబ్రరీ ప్లాట్ఫామ్ని వీళ్ళు బాగా ముందుకు తీసుకువెళ్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ 24/7 యాక్సెస్ లైబ్రరీతో పాటుగా రీసెర్చ్ టూల్స్ కూడా వీళ్ళు స్టూడెంట్స్కి ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. ముఖ్యంగా రెఫరెన్స్ మేనేజ్మెంట్ టూల్స్ అని చెప్పి, అలాగే గ్రామర్ కరెక్షన్ టూల్స్ అని చెప్పి రీసెర్చ్ ఓరియంటేషన్లో ఉండే స్టూడెంట్స్కి కొంచెం ఎక్కువ మొత్తంలో వీళ్ళు సహాయం చేస్తున్నారు. ఆన్లైన్ ఈ బుక్స్ అవైలబిలిటీ కోసం వీళ్ళు నేషనల్ మరియు ఇంటర్నేషనల్ పోర్టల్స్తో కొలాబరేట్ అయి ఉన్నారు. ఉదాహరణకి లీగల్ న్యూస్ అయితే కనుక ఈ జర్నల్స్ అని, అలాగే సేజ్ జర్నల్స్ అని వాళ్ళతోనూ, ఆన్లైన్ ఈ బుక్స్కి అయితే లెక్సిస్ అడ్వాన్స్, ఆక్స్ఫర్డ్ స్కాలర్షిప్ ఆన్లైన్, మనుపుత్ర ఇలాంటి వాళ్ళతో కూడా కొలాబరేట్ అవ్వడం అనేది మనం గమనించుకోవచ్చు. వైడ్ రేంజ్ ఆఫ్ పబ్లికేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. CMET జర్నల్స్, చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ రామ్ మనోహర్ లోహియా లా యూనివర్సిటీ జర్నల్, ఇలాంటి జర్నల్స్తో పాటుగా లా రివ్యూ అనే మరొక జర్నల్ కూడా వీళ్ళు రన్ చేస్తున్నారు. ఇక్కడ నేను మీకు చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కేవలం అకాడమిక్స్ మాత్రమే కాకుండా నాన్ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్స్ లీడర్షిప్ స్కిల్స్ పెంచడానికి, అలాగే స్టూడెంట్స్ యొక్క ఎక్స్పోజర్ పెంచడానికి ఈ క్యాంపస్లో కమిటీస్ కల్చర్ ఉంటుంది. లీగల్ ఎయిడ్ కమిటీ అని, మూట్ కోర్ట్ కమిటీ, డిబేట్ అండ్ డిస్కషన్ కమిటీ, జర్నల్ కమిటీ, సెమినార్ కమిటీ, స్టూడెంట్ వెల్ఫేర్ కమిటీస్ అని చెప్పి డిఫరెంట్ కమిటీస్ అనేది స్టూడెంట్స్ ద్వారా నిర్మితమై ఉంటాయి. ఈ క్యాంపస్ 45 ఎకరాల్లో ఉంటుంది. కాస్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బెటర్గానే ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ సెమినార్ హాల్స్, మూట్ కోర్ట్స్, హాస్టల్స్, క్లాసెస్, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా స్టూడెంట్స్ ఎక్కువగా వన్ ఆఫ్ ది అట్రాక్షన్గా చెప్పే ఒక ఫీచర్ అనమాట. సో ఇది కూడా మీరు ప్రిఫరెన్సెస్లో పెట్టుకోవాల్సిన వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్గా నేను చెప్పవచ్చు. సో ఈ కాలేజ్ని కూడా మీ ప్రిఫరెన్సెస్ లిస్ట్లో టాప్ 20లో టాప్ 15లో పెట్టడానికి ప్లేస్ చేసుకోండి, విచ్ విల్ బి వెరీ గుడ్ టు యువర్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.